సో ఇది ఆయన కాళ్ళకి పరిస్థితి ఇట్లా జరిగింది. మంచోడు మని కేసుకి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే మంచోడు మని వైసీపీ మీదో లేదంటే లేడీస్ మీదో ఇతరుల కుటుంబ వాళ్ళ మీదో ఏదైనా నేను టీడీపీ సభ్యుని అని చెబుతూ మాటలు మాట్లాడితే టీడీపీ ఖండించాలి, అవసరమైతే అరెస్ట్ కూడా చేయాలి. మంచోడు మని గనక వైసీపీ నేతల మహిళల్ని ఎవరైనా తిడితే మంచోడు మని తీసుకెళ్ళి లోపలేయాల్సిందే, టీడీపీ ఖండించాల్సిందే, మావాడు కాదు అని. కానీ ఆ రోజు అనిల్, ఇప్పుడు అనిల్ దగ్గరికి వద్దాం. ఇది మా పార్టీ కాదు అన్నప్పుడు ఎవరెవరో సోషల్ మీడియాలో ఏదేదో మాట్లాడుకుంటే పార్టీ ఖండించాల్సిన అవసరం లేదు అన్నమాట నేను ఖండిస్తున్నాను. ఖండించాల్సిందే. ఎందుకంటే ఎవరికే తెలియనప్పుడు ఎవడో ఇంట్లో కూర్చుని ఏదో మాట్లాడితే జనాలకు ఎవరికే తెలియదు అన్నప్పుడు మీరు ఖండించకపోయినా పర్లేదు. కానీ ఒక్క నిమిషం, ఫైనల్ గా అయిపోయింది. పార్టీకి సంబంధించి చాలా కాల్స్ వెళ్ళాయి. కరెక్ట్. నేను పార్టీ మనిషిని అని చెప్పి జనాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ బహిరంగంగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ మా పార్టీ వాడా మా పార్టీ వాడు కాదా అని స్పందించాల్సిందే. ఎవరో మాకు సంబంధం లేదంటే కుదరదు. అది టీడీపీ అయినా ఖండించాల్సిందే, వైసీపీ అయినా ఖండించాల్సిందే, బీజేపీ అయినా ఖండించాల్సిందే, కాంగ్రెస్ అయినా ఖండించాల్సిందే. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదనేది గతంలో చెప్పింది, ఇప్పుడు కూడా నిన్న గతంలో చెప్పలేదు, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పలేదు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పలేదు రాజేష్. జనరల్ గా మాట్లాడితే బోరుగడ్డ అనిలనే కాదు, చాలా మంది సర్తా చెప్పినట్టు పేరు కావచ్చు, టీడీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉండదు, ఎప్పుడు ఇదే నాయకుడు ఎమ్మెల్యేగా ఉండడు, ఎప్పుడు ఇదే మంత్రి ఉండడు, ఎప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఉండడు. కాబట్టి వాళ్ళెవరినో చూసి మీరు ఈ రకంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, ఇంట్లో తల్లిని ఆలిని చెల్లిని అక్కను పట్టుకుని ఈ రకంగా మాట్లాడితే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఆ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతను ఏం సంబంధం లేదు. లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన అవసరం లేదు. అనిల్ ఉంది అన్నాడు, ఇంకా పోరాటం అయిపోలేదని చెప్తున్నాడు. అనిల్ చెప్తుంది అదే, అయిపోలేదు, ఇంకా పోరాటం ఉంది అని అనిల్ చెప్తున్నాడు. అదే, ఎవరి నోటిదులకు వాళ్ళే బాధ్యులు, ఎవరి నోటిదులకు వాళ్ళే బాధ్యులు. సో ఫైనలీ బాటమ్ లైన్ ఏంటంటే, ఏ పార్టీకి సంబంధించి పాలిటిక్స్ ఎలా ఉన్నా సరే అల్టిమేట్ గా ఎవరైతే ఇట్లా బోరుగడ్డ అనిల్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, రేపు ప్రభుత్వాలు మారినప్పుడు రేపు ఇంకొన్ని పేర్లు వస్తాయి. సో పార్టీలను అండదండలు చూసుకొని మేము ఎట్లయినా మాట్లాడేస్తాం, ఎవరినైనా దూషిస్తాం, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తాము అనుకుంటా పోతే అది జరగని పని. ఎప్పుడో ఒక రోజు ఫుల్ స్టాప్ పడుతుంది. సో నోరు అదుపులో పెట్టుకొని మీరు చేయాలనుకుంటున్న క్రిటిసిజం చేయాలి అని కోరుకుంటున్నాను. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నాక విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, కానీ ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ని మితిమీరితే కనుక కష్టం. ఈ పాలిటిక్స్లో మనకి మెయిన్గా ఏపీ పాలిటిక్స్లో అదే చూస్తున్నాం. ప్రభుత్వాలు శాశ్వతం కానీ పార్టీలు శాశ్వతం కాదు. మా వెనక అండు ఉంది, మా వెనకాల అధినేత ఉన్నారంటే ఈ రోజు నాడు బయటకు వచ్చి మాకు లేదు అంటున్నారు.